దానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 ఆసనాస్ ఉపయోగపడతాయి. మొదటిది వచ్చేసి అర్ధ సిద్ధాసన, రెండవది అగ్ని స్తంభాసన, మూడవది వచ్చేసి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 3 సిట్టింగ్ ఆసనాస్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు చూడడానికి చాలా ఈజీగా ఉండొచ్చు, కానీ యోగ ట్రెడిషన్లో ఆసనాస్కి ఒక సిగ్నిఫికెన్స్ వాల్యూ ఉంది. ఆ వాల్యూ అంతా నేను మీకు ఇప్పుడు అన్ఫోల్డ్ చేసి చూపించబోతున్నా. మీరు ఫర్ సపోజ్ ఋషినో ఒక యోగినో ఇమాజిన్ చేసుకుంటే వాళ్ళు ఎలా కనిపిస్తారు? మీకు కామ్గా పీస్ఫుల్గా కనిపిస్తుంటారు. మీరు వాళ్ళని ఇమాజిన్ చేసుకున్నప్పుడు కూడా ఏదో ఒక ఆసనాలో ఇమాజిన్ చేసుకుని ఉండొచ్చు ఇప్పటికే మీ మైండ్ కదా. సో వాళ్ళంతా స్టడీగా పీస్ఫుల్గా ఉండడానికి వాళ్ళు జీవితాంతం వాళ్ళ బాడీని ఒక మంచి పోస్చర్లో, ఒక సర్టెన్ పోస్చర్లో మెయింటైన్ చేయగలగడమే దానికి కారణం. సో మన ఇంట్లో మీరు జనరల్గా తీసుకోండి, మీరు పెట్టే సబ్బుకో, కీస్కో, టీవీ రిమోట్కో దానికంటూ ఒక ప్లేస్ ఉంది. మీరు తీసుకెళ్లి వాటిని అక్కడే పెడతారు. సో అలా పెట్టడం వల్ల మీ లైఫ్ స్టైల్ అనేది ఈజీగా మారిపోతుంది. మీరు దాన్ని వెతుక్కోకుండా ఎక్కడున్న ప్లేస్ నుంచి తీసుకోవడానికి అక్కడ ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మీ లైఫ్ స్టైల్లో ఒక ఈజీని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. సో అలాగే మన బాడీని కనుక మనం లాంగ్ అవర్స్ ఒక సర్టెన్ పోస్చర్స్తో మెయింటైన్ చేయగలిగితే మీరు మీ లైఫ్లో ఒక ఈజీని మెయింటైన్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఫ్యూచర్లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలన్నా, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలన్నా ఫస్ట్ మీ బాడీని ఒక పోస్చర్లో నిలిపి ఉంచడం చాలా ముఖ్యం. సో దానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 ఆసనాస్ ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఈ 3 ఆసనాస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చెప్పబోయే 3 ఆసనాల్లో మొదటిది వచ్చేసి అర్ధ సిద్ధాసన, రెండవది అగ్ని స్తంభాసన, మూడవది వచ్చేసి అర్ధ పద్మాసన. ఈ 3 ఈజియెస్ట్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఈ ఆసనాస్ వేయడానికి మీరు ఒక చదునుగా ఉండే ప్రదేశాన్ని చూస్ చేసుకుని మీ 2 కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసి స్టడీగా కూర్చుని మీ బ్రీత్ని నార్మల్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో వన్స్ మీ బ్రీత్ స్టడీ అయిన తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేస్తూ మీకు దగ్గరగా, మీ బాడీకి దగ్గరగా ప్లేస్ చేసుకోండి. తర్వాత మీ రైట్ లెగ్ని తీసుకుని వచ్చి మీ లెఫ్ట్ లెగ్ ముందు ఇలా ప్లేస్ చేయండి సింపుల్గా. మీ 2 చేతుల్ని మీ నీస్ మీద రిలాక్స్డ్గా ఉంచి మీ వెన్నుని స్ట్రైట్గా పెట్టి కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుంటూ మీ పోస్చర్ మీద ఫోకస్ చేయండి. ఇలా 1 to 2 minutes ఉండడానికి ట్రై చేసి మెల్లగా ఐస్ ఓపెన్ చేస్తూ మీ బాడీని మూవ్ చేసుకొని మీరు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేయండి. సో ఇది అర్ధ సిద్ధాసన. ఈ ఆసన ఎలా చేయాలో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. అర్ధ సిద్ధాసన వేయడానికి మొదటగా మీరు మీ 2 కాళ్ళని చాపుకొని స్ట్రైట్గా కూర్చుంటారు. మీ వెన్ను కూడా స్ట్రైట్గా ఉండాలి. వన్స్ మీరు స్టడీ అయిన తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి మీ బాడీకి దగ్గరగా, మీ జెనిటల్ ఆర్గాన్కి దగ్గరగా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి మీ లెఫ్ట్ లెగ్ ముందు ఇలా ప్లేస్ చేసి మీ 2 చేతుల్ని నీస్ మీద ఇలా మెల్లగా ప్లేస్ చేసి వెన్నుని స్ట్రైట్ చేసుకుని ఐస్ క్లోజ్ చేసుకుని డీప్ బ్రీత్ తీసుకుంటూ ఆసన మీద ఫోకస్ చేయండి. ఇలా ఆసనాలో 1 నుంచి 2 నిమిషాలు ఉండడానికి ట్రై చేసి మెల్లగా ఐస్ ఓపెన్ చేస్తూ ఆసన నుంచి బయటికి రావాలి. ఇది అర్ధ సిద్ధాసన. ఇప్పుడు 2వ ఆసన వచ్చేసి అగ్ని స్తంభాసన, అంటే ఫైర్ పోల్ పోజ్. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మీ 2 కాళ్ళని ముందు చాపుకున్న తర్వాత ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి, లేడీస్ అయితే లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి, అదే జెంట్స్ అయితే మీరు రైట్ లెగ్ని ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇలా. ఓకే, సో మీరు ఈ వీడియో చూసేటప్పుడు లేడీస్ అయితే మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి, జెంట్స్ అయితే మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. ఓకే, లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి మీ బాడీకి దగ్గరగా పెట్టుకుని తర్వాత మీ రైట్ లెగ్ని తీసుకుని వచ్చి ఇలా మీ లెఫ్ట్ లెగ్ మీద ప్లేస్ చేసి మీ స్పైన్ని స్ట్రైట్గా ఉంచి మీ 2 చేతులు నీస్ మీద రెస్ట్ చేయాలి. స్పైన్ స్ట్రైట్గా ఉంచి ఐస్ క్లోజ్ చేసుకుని టేక్ 3 డీప్ బ్రీత్స్.
అండ్ కంటిన్యూ టు సిట్ ఇన్ దిస్ పోస్చర్ ఫర్ 2 to 3 minutes. మీరు ఎప్పుడైతే బయటికి రావాలనుకుంటారో అప్పుడు మెల్లగా ఐస్ ఓపెన్ చేస్తూ ఆసనాలోంచి బయటికి రండి. ఇప్పుడు జెంట్స్ అయితే ఈ అగ్ని స్తంభాసనం ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. మీ 2 లెగ్స్ని స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకుని మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకుని మీ ముందు పెట్టుకోవాలి ఇలా బాడీకి దగ్గరగా. తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఇలా మీ రైట్ లెగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. 2 చేతుల్ని నీస్ మీద రెస్ట్ చేసి ఐస్ క్లోజ్ చేసుకుని డీప్ బ్రీత్స్. ఇనీషియల్ స్టేజ్లో మీరు ఆసనాన్ని 2 నుంచి 3 నిమిషాలు హోల్డ్ చేయడానికి ట్రై చేసి మెల్లగా ఐస్ ఓపెన్ చేస్తూ ఆసనా నుంచి బయటికి రావాలి. ఇప్పుడు నేను చెప్పబోయే లాస్ట్ ఆసన వచ్చేసి అర్ధ పద్మాసన. అర్ధ పద్మాసన అంటే అర్ధ అంటే హాఫ్, పద్మ అంటే లోటస్. ఆ హాఫ్ లోటస్ పోజ్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మీ ప్రతి పోస్చర్ లాగా ఇందులో కూడా మీ కాళ్ళు 2 ముందుకు పెట్టుకుని స్టడీగా కూర్చుంటారు. ఇప్పుడు మీ రైట్ లెగ్ని బెండ్ చేసి మీ లెఫ్ట్ థై మీద ప్లేస్ చేయాలి. మీ సోల్ అనేది అప్వర్డ్ ఫేస్ చేసి ఉండాలి. ఈ హీల్ వచ్చేసి మీ బాడీకి క్లోజ్లో ఉండాలి ఇలా. ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని తీసుకుని వచ్చి జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తారు. మీ 2 చేతుల్ని నీస్ మీద ప్లేస్ చేసి స్పైన్ని స్ట్రైట్గా హోల్డ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకుని డీప్ బ్రీత్స్ తీసుకుని ఆసనాలో 1 నుంచి 2 నిమిషాలు ఉండడానికి ట్రై చేయండి. మీరు బయటికి రావాలనుకున్నప్పుడు మెల్లగా ఐస్ ఓపెన్ చేసి మీ రైట్ లెగ్ని ముందు తీసుకుని వచ్చి తర్వాత లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్ చేసుకుని ఆసనం నుంచి బయటికి రావచ్చు. చాలామందికి అర్ధ పద్మాసన వేసేటప్పుడు నీ స్ట్రెచ్చింగ్ అన్నది కరెక్ట్గా రాదు. మీరు బలవంతంగా మీ నీని కనుక ఇలా వంచేసినట్టయితే ఇక్కడ ఉన్న నీ మజిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయి మీకు ఫ్యూచర్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు స్టార్టింగ్ వేసేటప్పుడు మీ బాడీని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకండి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు మెల్లగా తీసుకురండి. తర్వాత లెఫ్ట్ లెగ్ని తీసుకురండి. మీరు ఈ ఆసనాన్ని రోజు మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బాడీలో న్యాచురల్గా ఉన్న మూలాగ్ని అన్నది ఇంప్రూవ్మెంట్ అయ్యి మీరు హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీకు ఆసన సిద్ధి అన్నది సిద్ధిస్తుంది. అంటే ఒక ఆసనాలో ఎక్కువసేపు మనం కూర్చోవడం వల్ల దాని మీద మనకి ఒక మాస్టరీ వస్తుంది. ఆసనం మనకి సిద్ధిస్తుంది అన్నమాట. అలా ఆసనం సిద్ధించినప్పుడు మీరు నెక్స్ట్ మెడిటేటివ్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు మీ బాడీని ఎక్కువ బాడీ మీద బోదర్ చేయక్కర్లేదండి. మీకు ఏ కాలు నొప్పి పుట్టడమో నడుము నొప్పి పుట్టడమో ఇలాంటి సెన్సేషన్స్ ఉండవన్నమాట మీకు. ఎందుకంటే అప్పటికే ఆసన సిద్ధించి ఉంటుంది. ఈ ఆసన సిద్ధి అన్నది మీరు రోజు ఇలా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆసన సిద్ధి వస్తుంది. సో మెడిటేషన్ చేసినా ప్రాణాయామం చేసినా మీ ఫోకస్ అన్నది ఆ మెడిటేషన్ మీద లేకపోతే ప్రాణాయామం మీద మాత్రమే ఉంటుంది. మీ బాడీ గురించి మీరు ఎక్కువ టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు లైఫ్లో మీరు అన్నం తినడానికి కూర్చున్నా లేదా కూరగాయలు కట్ చేయడానికి కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా ఏదో ఒక ఆసనం చూస్ చేసుకుని ఆ ఆసనాలో కూర్చుని 2-3 నిమిషాలు ఉండడానికి ట్రై చేయండి. చిన్నగా స్టార్ట్ చేయండి. మొదట్లో 1 నిమిషం 2 నిమిషాలు 1 or 2 minutesతో స్మాల్గా ప్రాక్టీస్ చేసుకుని డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో నేను చెప్పిన ఈ ఆసనాస్ మీరు ప్రయత్నిస్తారు అని మీరు డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.